వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఇప్పుడు మనం ప్రస్తుతం భోగోల్లో ఉన్నాం. గత కొన్ని రోజుల క్రితం మనం ఒక పాప గురించి సిఎండి న్యూస్ లో ప్రచురించాం. ఏంటంటే అది రోహాట్ సిస్టంతో బాధపడుతున్న ఒక 11 ఏళ్ల తానియా భోగోలు చెందిన రైల్వే క్వార్టర్స్ లో ఉంటారు. ఆ పాపకి ప్రతిరోజు ఆక్సిజన్ ఇవ్వాలి. అమ్మాయికి 8 సంవత్సరాల నుంచి కూడా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. ఏ ఒక్క రోజు పెట్టకపోయినా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వాళ్ళ తండ్రి నాకు తెలిసినప్పటికీ అతను నా దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని మా పాపకి ఏదో విధంగా హెల్ప్ చేయండి, ఆ పాప ఆక్సిజన్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంది, అమ్మాయికి ఏదో విధంగా హెల్ప్ చేయమంటే మనం దాన్ని సిఎండి న్యూస్లో ప్రత్యేక కథనం ప్రచురించాము. దాన్ని చూసి కొంతమంది ఒక దాత కోవూరుపల్లికి చెందిన రామ్మోహన్ రెడ్డి అనే 9వ క్లస్టర్ ఇన్ఛార్జి, అతను లారీ డ్రైవరు కమ్ ఓనరు, అతను లారీ ఫీల్డ్ లో ఉంటాడు. ఈ వార్త అతను చూసినప్పటి నుంచి అతను మనసు చలించి ఆ పాపకి ఏదో విధంగా హెల్ప్ చేయాలి, ఆ పాపకి నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు అతను ఆ మిషన్ ని తీసుకొచ్చి వాళ్ళ తండ్రి అయిన అశోక్ కి అందజేయనున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఆయన దృష్టికి ఎలా వెళ్ళింది ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు మామూలుగా లారీ డ్రైవర్ కమ్ ఓనర్ గా పనిచేస్తున్నారు. మీకు ఈ పాపకు బాగలేని పరిస్థితి ఎలా తెలిసింది మీకు? నేను 24వ తారీఖు ఫోన్లో చూస్తుండగా గ్రూపుల్లో వచ్చింది, ఇలా గుంటకు చెందిన అశోక్ అనే వాళ్ళ పాపకి విధంగా ఒక ఆక్సిజన్ మిషన్ అవసరమని అది సిఎండి న్యూస్లో వచ్చింది. దాన్ని చూసిన తర్వాత నేను ఇతనికి ఏదో ఒక విధంగా సహాయపడాలని చెప్పేసి మా మిత్రులకి తెలియపరిచింది. వాళ్ళ సహాయంతో నేను నా సొంత డబ్బులతో ఈరోజు ఆ పాపకి ఒక చిన్న సహాయం చేశాననే సంతృప్తి నాకు కలిగింది. అది నేను ఏప్రిల్ 24వ తారీఖు చూశాను. ఇప్పుడు 40 రోజులైంది. చాలా లేట్ అయిందని నేను బాధపడుతున్నాను. నాకు సమయం కుదిరింది, ఈ రోజుకి నేను ఏదో విధంగా సమకూర్చగలిగాను. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మా కావలి ఎమ్మెల్యే గౌరవనీయులు కావ్య కృష్ణారెడ్డి గారు అడుగుజాడల్లో నడవాలని ఆయన కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. మా యొక్క గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారి అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి 9వ క్లస్టర్ ఇన్ఛార్జి భోగోలు మండలం నేను ఇందుపూరు రామ్మోహన్ రెడ్డి నా పేరు. నా శక్తి కొద్దీ ఆ పాపకి నేను సహాయం చేయగలిగిన దానికి ఇదందరికీ కారణం సిఎండి న్యూస్లో నేను ఆ న్యూస్ చూశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడు ఇవ్వాలని ఎదురు చూశాను. ఆ మంచి రోజు, అది కూడా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజు గొప్ప వరంగా భావించి ఈ రోజు కూడా అతనికి అందజేయదలుచుకున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మామూలుగా అయితే లారీ డ్రైవర్లు పెద్ద ఆస్తిపరులు కూడా అయి ఉండరు. అయినా కూడా ఈరోజు మీరు ఏదో విధంగా ఆ పాపకి హెల్ప్ చేయాలనే ఉద్దేశం. ఈరోజు గతంలో ఎప్పుడైనా ఏమైనా సహాయ కార్యక్రమాలు చేస్తారా? ఇదేనా ఫస్ట్ టైం? చాలా చేస్తున్నాను, కానీ పెద్దగా చెప్పుకోలే కాదు. అందరికి చాలా నా శక్తికి తగ్గట్టు, అంటే సంపాదన తక్కువైనా కూడా లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, ఇచ్చే మనసు అనేది ఒకటి ఉండాలా. ఆ మనసు అలా ఉంది. నేను 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 10 రూపాయలు 20 రూపాయలైనా కూడా ఇలా చాలా చాలా విధాలుగా ఖర్చు పెట్టినాను. కానీ నేను ఎప్పుడూ బయట చెప్పుకోలేదు. ఈ రోజు కూడా చెప్పాలని ఎందుకు చెప్పానంటే, ఎంతో మంది చూస్తున్నారు, వదిలేస్తున్నారు. అట్లా కాకుండా కూడా ఇంకా కూడా కొంతమందికి మనసు ఇచ్చి ఈ విధంగా చిన్న చిన్న సహాయాలు కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈరోజు మీ ముందు చెప్పాలని చెప్తున్నాను. అదే ఇది మనం ఇవ్వడం గొప్పలు చెప్పుకోవడం కాదు, పేరు రావాలనే ఉద్దేశం నాకు లేదు. కాకపోతే నన్ను చూసి మరి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేపడతారని చెప్పేసి అయితే అతను చెప్తున్నారు. ఇప్పుడు ఆ మిషన్ తీసుకున్న తండ్రి అశోక్ ఉన్నారు మన దగ్గర, ఆయన అడుగుదాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు సిఎండి న్యూస్ని ఆశ్రయించారు. సిఎండి న్యూస్ వల్ల ఈరోజు మీ పాపకి తాత ముందుకు వచ్చి ఈరోజు మిషన్ అందజేస్తున్నారు, ఎలా ఉంది? నమస్తే అండి, నా పేరు అశోక్. నేను సిఎండి ఛానల్లో మన మధు గారికి వెళ్ళి నేను చెప్పుకున్నాను ఈ విధంగా ఆక్సిజన్ మిషన్ కావాలనేసి. సరే, ఆ రోజు మన ఛానల్లో మెసేజ్ ఇద్దామన్నారు. ఆ మెసేజ్ చూసి చాలా వరకు ఇప్పటికే లేట్ అయింది. ఇందుపూరు మోహన్ రెడ్డి గారు నాకు చూసి ఆ న్యూస్ చలించి మా పాపకి మిషన్ అందించినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పటికే 40 రోజులైంది. మా పాప ఆక్సిజన్ లేకుండా ఇబ్బంది పడతా ఉండింది. ఈరోజు మిషన్ వచ్చింది. ఈరోజు మీ పాపకి ఎన్ని సంవత్సరాల నుంచి బాగలేదు, ఏం బాగలేదు, ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బాధపడతారు? మా పాపకి రోహాట్ సిండ్రోమ్ అనేసి ఒక డిసీజ్ ఉన్నది. అది ఎప్పటికీ నయమవుతుంది అనేది మాత్రం కరెక్ట్గా చెప్పలేము. మా పాపకి 8 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను.
కానీ ఇది ఎప్పుడు బాగుపడుతుంది అనేది చెప్పలేము. 12 సంవత్సరాల పైన అన్నారు, కానీ లెన్స్ ప్రాబ్లం అనేది ఉన్నది. లెన్స్ అనేది 12 సంవత్సరాల పైన బాగుపడుతుంది అంటున్నారు. అంతకన్నా ఇంకేం తెలుసుకోలేదు. అతను అశోక్ కూడా తన బాధ చెప్పుకోలేకున్నాడు. తనకి మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడు కోరుకుందాం. గత 8 సంవత్సరాలుగా ఒక బిడ్డని ఇంట్లోనే పెట్టుకొని ఆక్సిజన్ మీద నడిపిస్తున్నా అంటే నిజంగా అతన్ని మనం అభినందించాలి. ఈ రోజుల్లో ఏదన్నా హెల్త్ బాగాలేకపోతే మనకెందుకులే ఎట్టయితే అట్టయిద్ది అని వదిలేసే వాళ్ళని చూసాం, కానీ ఈరోజు తన బిడ్డని ఇంట్లోనే పెట్టుకొని బిడ్డ కోసం ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేసిన పరిస్థితి, హాస్పిటల్ దగ్గరగా పెట్టుకొని ఆ బిడ్డని ఏదో విధంగా కాపాడుకోవాలని చూస్తున్నాడు. 8 సంవత్సరాలుగా అనుభవిస్తూ ఉన్నాడు. అది ఇంకా పాపకి 12-13 సంవత్సరాలు వచ్చేదాకా కూడా అది రికవర్ అయిద్దో లేదో డాక్టర్లు కూడా పూర్తిగా చెప్పలేని పరిస్థితి. కానీ అతను చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత నరకం అనుభవిస్తున్నాడు, ఎంత బాధ అనుభవిస్తున్నాడు. అయినా బిడ్డ కోసం అతను ఈరోజు ఎంత బాధనైనా దిగమింగుకొని ఈరోజు అతను ఆ బిడ్డకి ఊపిరితో ఉండాలనే ఉద్దేశంతో దాతల్ని సహాయం కోరుతున్నాడు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులు కూడా రాకూడదని మనం ఆ దేవుణ్ణి కోరుకుందాం. మరొకటి, ఇదే కాకుండా ఎవరైనా దాతలు ఉంటే స్పందించి ముందుకొచ్చి, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, బయటికి చెప్పుకోలేక ఎంతోమంది నరకం అనుభవిస్తూ ఉన్నారు. ఎవరైనా మోహన్ రెడ్డి లాంటి దాతలు ముందుకొచ్చి ఇలాంటి పేషెంట్లకి ఇలాంటి వ్యక్తులకి సహాయం చేయాలని సిఎండి న్యూస్ తరఫున అయితే మేము కోరుకోవడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మధుకిషోర్తో మధు, సిఎండి న్యూస్, భోగోల్ నుండి.